లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు ప్రేమించిన లోకము అనంటే మరేంటో కాదు కానీ దేవుడు ప్రేమించిన లోకము అనంటే మనుషులే. దేవుడు మనుషుల్ని ఎంతగానో ప్రేమించాడు. ఎందుకు అనంటే దేవుడు మనిషిని ఆయన స్వరూపంలో ఆయన పోలికలో సృష్టించుకున్నాడు. ఆయన స్వరూపము ఆయన పోలికంటే మనకి పోలికలు కాదు, ముక్కు చెవులు ఇవి కాదు, కానీ మనలో ఉన్నటువంటి మంచితనము, ప్రేమతత్వము, దయాతత్వము, ఇలాంటి గొప్ప లక్షణాలన్నిటినీ కూడా మనం దేవుని యొక్క స్వరూప స్వభావాలు, పోలికలు అని చెప్పవచ్చు. ఈ పోలికలలో దేవుడు మనిషిని సృష్టించాడు. ఇలా సృష్టించిన మనిషిని దేవుడు చాలా ప్రేమించాడు. సాధారణంగా మనం మన పోలికలో ఉన్నటువంటి మనవన్నో, మనవరాలను, కూతురును, కొడుకును చాలా ఇష్టపడుతూ ఉంటాం. కారణం ఏంటి అంటే మన పోలికలు ఉన్నాయని చెప్పేసి. దేవుని యొక్క పోలికలు, స్వరూపము ప్రతి మనిషిలో ఉన్నాయి. కనుకనే వేసుకునే విషయంలోనూ ప్రతి విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పేసి మనిషికి సమస్తాన్ని సమకూర్చాడు. అయితే ఆ విధముగా మొట్టమొదటి మనిషికి దేవుడు సమకూర్చిన తరువాత అపవాది మనిషిని టార్గెట్ చేసి మనిషిని లక్ష్యం చేసుకుని ఆ మనిషిని దేవునికి దూరం చేయాలి అని ఒక పథకం వేసింది. ఆ పథకంలో మానవుడు బలహీన పడిపోయాడు. తన బలహీనతను బట్టి సాతానుకి అనుగుణంగా మారిపోయాడు. ఫలితము ఏంటి అనంటే దేవునికి వ్యతిరేకంగా మారిపోయాడు. దేవుడు ఏదైతే చేయొద్దు అని చెప్పాడో అదే మనిషి చేశాడు. దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో అదే మనిషి చేయలేదు. ఫలితంగా ఆజ్ఞను అతిక్రమించిన వారు అయ్యారు మనుషులు. ఆజ్ఞాతిక్రమమే పాపము అని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. అయితే ఆజ్ఞను అతిక్రమించినటువంటి మనిషి పాపం చేయటం వల్ల తను ఏమి సంపాదించుకున్నాడు అంటే మరణాన్ని సంపాదించుకున్నాడు. పాపము వలన వచ్చు జీతము మరణము. మనిషికి మరణము ఎందుకు వచ్చిందంటే పాపము వలన వచ్చింది అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటి ఆ పాపము, ఏం చేస్తే పాపము అనంటే దేవుడు చెప్పాడు, ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు పాటించమని, మనుషుల్ని ఒకరొకరు ప్రేమించుకోమని చెప్పారు. మనుషులు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండమని చెప్పారు. దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, ఇక అనేక రకాలైనటువంటి పాపాలు ఉన్నాయి. ప్రతి పాపానికి కూడా మీరు దూరంగా ఉండమని చెప్పారు. అయితే మనిషి సాతాను యొక్క మాటలకు లోబడి పాపము చేసి ఉన్నారు. దేవుడు ఏదైతే వద్దు అని చెప్పాడో అవే చేశాడు. కనుక మనిషికి పాపము సంప్రాప్తించింది. ఈ పాపము వలన మరణము అనేది సంభవించింది. మరణము అనంటే ఈ లోకంలో చనిపోవటం కాదు, కానీ శాశ్వతంగా దేవునికి దూరం అవటము. శాశ్వత దూరము ఎక్కడుంటుందంటే నరకంలోనే ఉంటుంది మనిషికి. కనుక దేవుడు లోకాన్ని అనగా మనిషిని ఎంతగానో ప్రేమించాడు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి మనిషి తెలిసో తెలియకో చేసినటువంటి పాపానికి తాను మరణాన్ని కొని తెచ్చుకున్నాడు, నరకాన్ని కొని తెచ్చుకున్నాడు. మరి ఈ నరకానికి మనిషి వెళుతూ ఉంటే అమాయకుడైనటువంటి మనిషిని ప్రేమించిన దేవుడు కాపాడలేడా, రక్షించలేడా అనే ఆలోచన మనకి సాధారణంగా కలుగుతూ ఉంటుంది. కనుక దేవుడు ఏ ఒక్క మానవుని చేత ప్రశ్నించబడేవాడు కాదు, ఏ ఒక్క మానవుని చేత సలహా చెప్పించుకునేవాడు కాదు. కనుక ఆయన అనాది కాలంలోనే మానవునికి ఒక రక్షణ ప్రణాళికను ఏర్పరిచి ఉన్నాడు. ఆ రక్షణ ప్రణాళిక ఏంటి అనంటే తానే ఈ లోకంలో